కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపొందారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం మనం. 82,319 ఓట్ల మెజారిటీతో ఆలపాటి రాజా భారీ విజయం సాధించారు. ఆయనకి 1,45,057 ఓట్లు పోలయ్యాయి. సమీక్ష ప్రత్యర్థి పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్ రావుకి 62,737 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,544 ఓట్లు పోలయ్యాయి. అందులో 26,676 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. ఆలపాటి విజయంతో కూటమి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుత అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా టీవీ9 ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, చెప్పండి, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపొందారు. దానికి సంబంధించి అక్కడ ఎటువంటి సందడి వాతావరణం నెలకొంది? డీటెయిల్స్ కౌంటింగ్ మొదలైన దగ్గర నుంచి కూడా ఆలపాటి రాజా భారీ ఆధిక్యం దిశగానే తీసుకువెళ్తున్నారు. మొదటి రౌండ్ నుంచి 9వ రౌండ్ వరకు కూడా ఎక్కడా కూడా ప్రత్యర్థిగా ఉన్న పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు మాత్రం ఒక్క రౌండ్లో కూడా మెజార్టీ రాని పరిస్థితి. అదే విషయాన్ని కొద్దిసేపటి క్రితం ఆలపాటి రాజా కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అనేక దుష్ప్రచారాలు చేశారు, నన్ను ఓడించేందుకు అనేక ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఎక్కడా కూడా పట్టభద్రులు 2 జిల్లాల్లో ఉన్న 33 నియోజకవర్గాలకు సంబంధించిన పట్టభద్రులు ఎవరూ కూడా ప్రత్యర్థి మాటలను విశ్వసించలేదు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ 8 నెలల కాలంలో చేసిన అనేక ప్రయత్నాలను, అనేక మంచి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా చూసి ప్రగతికి పట్టం కట్టారు. కాబట్టి ఈరోజు తన విజయం సాధ్యమైందని చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడినప్పుడు కూడా పూర్తి స్థాయి విజయాన్ని అందుకున్నాము, ఎందుకంటే పట్టభద్రుల విశ్వాసాన్ని ఈ కూటమి ప్రభుత్వం దక్కించుకుంది అని చెప్పడం జరిగింది. అభివృద్ధికి ఓటు వేయాలని చెప్తున్నాం. గత విధ్వంసక పాలన నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నాం కాబట్టి 8 నెలల పాలన చూసి ఓటు వేయాలని చెప్పేసి ఓటర్లకు విజ్ఞప్తి చేశాను. అయితే ఓటర్లు తమ విజ్ఞప్తిని మన్నించి భారీ మెజారిటీని అయితే ఇచ్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే దాదాపుగా 60% ఓట్లు రావడం, ఏదైతే మార్కు 50% ప్లస్ 1 ఓటు మార్కును కూడా ఆయన 7వ రౌండ్లోనే దాటిపోవడం జరిగింది. మొత్తం 9 రౌండ్ల కౌంటింగ్ అయితే పూర్తయింది. పూర్తయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆయన కౌంటింగ్ సెంటర్ నుంచి కూడా వెళ్ళడం జరిగింది. అయితే అధికారులు ఏదైతే డిక్లరేషన్ ఫామ్కి సంబంధించిన పూర్తిగా డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది, అందుకు సంబంధించిన ఏదైతే ఆ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. కౌంటింగ్ సెంటర్ నుంచి ఇరు పార్టీలకు సంబంధించిన అందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే మరికొద్దిసేపట్లోనే ఈ డిక్లరేషన్ ఫామ్ కూడా అందివనున్నారు. ప్రధానంగా మొదటి రౌండ్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 2,41,544 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో 60% పైగా ఓట్లు ఆలపాటి రాజా దక్కించుకున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. అయితే పీడీఎఫ్ అభ్యర్థి అనేక విమర్శలు, ఆరోపణలు చేసినప్పటికీ కూడా ఇవాళ 82,319 ఓట్ల మెజారిటీతో అయితే ఆలపాటి రాజా విజయం సాధించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నాగరాజ్.